సహవాసము అనగా సహవాసము, మనతోటి నివాసం, జీవనం అనగా మన ఇబ్బందులలో, మన అవసరతలో, మన సంతోషంలో, మన బాధలో మనతో పాటు సహాయకరంగా ఉండేవాళ్ళు, పంచుకునేవాళ్ళు, తోడుగా ఉండేవాళ్ళు అని అర్థం. మనం మనుషులం కనుక సాటి మనుషులతోనే సహవాసానికి మనం ఎక్కువగా ఇష్టపడతాం, కోరుకుంటాం. మనం చేసే సహవాసం మన మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో రెండు విషయాలు పరిశీలన చేద్దాం. కీర్తనలు 106వ అధ్యాయము 35వ వచనాన్ని గమనిద్దాం. అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నది. ఇక్కడ సహవాసం కలిగి ఉండడం వలన వారి క్రియలు నేర్చుకున్నారు. వారు చేసే పనులన్నింటినీ వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచి క్రియలు చేస్తారు, చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే చెడ్డ పనులు చేస్తారు అని ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా మొదటి రాజులు 11వ అధ్యాయము 1వ వచనం 3వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీతో పాటు ఇతర జనాంగం ఉన్నారు, వారితో పాటు మీరు సహవాసం చేయకూడదని ఇజ్రాయేళ్లకు చెప్పినాడు. అయితే రాజైన సొలొమోను ఏం చేశాడంటే అనేక మంది పరస్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. 3వ వచనంలో అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేసిరి. గమనించిన ఈ వాక్య భాగంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, సహవాసం వలన మీ హృదయం మారుతుంది, మీ మనసు మారుతుంది, మీ ఆలోచనలు మారుతాయి అని తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, 1 కొరింథీ 7వ అధ్యాయము 23వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. చదవబడిన ఈ భాగంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలని చెప్తున్నాడు. అని అంటే నీకు ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎంతో అన్యాయాన్ని అనుభవిస్తుండొచ్చు, లేదు నువ్వు తప్పు చేసి ఉండొచ్చు. అయినా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు అని అంటే, తన సహవాసంలో నువ్వు ఉంటే నీ హృదయం మారుతుందని, నీ తలంపులు మారుతాయి, నీ క్రియలు మారుతాయి. మనం మొదటగా పరిశీలించాము, వాళ్ళ హృదయం తిప్పబడింది అని చెప్పేసి వారి క్రియలు మారినాయని. ఆ విధంగా నీ క్రియలు మారుతాయి, నీ అవసరతలు తీర్చబడతాయి, నీ ఇబ్బందులు తొలగుతాయి, ఇంకా నీ మాటలు మారుతాయి, నీ ప్రవర్తన మారుతుంది. అదే దేవుని సహవాసం. 23వ వచనంలో ఇంకా ఏం చెప్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఇక్కడ మనుషులకు ఎందుకు దాసులు కావద్దని సెలవిస్తున్నాడు? మనం ఏమైనా మనుషులకు దాసులుగా ఉంటామా? ఉండం కదా. మరి ఎందుకు ఈ విధంగా అంటున్నాడు దేవుడు? 1 కొరింథీ 3వ అధ్యాయము 4వ వచనం నుంచి పరిశీలన చేద్దాం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా విశ్వసించిరి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయువాడు దేవుడే. ఇక్కడ దేవుడు మన దాస్యమును గురించి పర్ఫెక్ట్గా చెప్పినాడు అనమాట. ఎంతసేపు ఉన్నా కానీ పౌలు, అపోలో అని వాళ్ళ టైంలో వాళ్ళు అన్నారు. మన టైంలో మనం ఏమంటున్నాం? ఆ పాస్టరు, ఆ బ్రదరు, ఆ సేవకుడు, ఇవే. వాళ్ళెవరు? పరిచారకులే కదా. వాళ్ళతో మనకేం పని? వృద్ధి చేయగలవాడు దేవుడే. వీళ్ళు జస్ట్ దేవుడు ఇచ్చిన బైబిల్లోని 2 మాటలు చెప్తున్నారు అంతే. ఆ బైబిల్ ఇచ్చిన దేవుణ్ణి మనం కీర్తిద్దాం. దేవునితో సహవాసం కలిగి ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. మనకు అసాధ్యము, మన వల్ల కాదు కాబట్టి నాతో సహవాసం ఉండండి, నా దగ్గర రండి, మనుషుల యొద్దకు వద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా మనం దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే దేవుడు మనతో వచ్చి మన పక్కన కూర్చోడు, మనం ఆయన దగ్గరికి పోము.
ఆయన అందించిన వాక్యం మన చేతిలో ఉంది. దాన్ని చదవడం ద్వారా, ఆయనకు మొరపెట్టడం ద్వారా, ఆయనను స్తుతించడం ద్వారా, కీర్తించడం ద్వారా ఆయన సహవాసం మనం కలిగి ఉంటాం. అప్పుడు దేవుడు తన సెలవిచ్చినట్లు మన హృదయాన్ని, మన మనసును, మన తలంపులను కావలి ఉంచడమే కాకుండా మన ప్రతి అక్కరతలోనూ సాటి అయిన సహాయకుడుగా మనకు ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది.